రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయటమేనని నేను గట్టిగా నమ్ముతానని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. నర్సరావుపేట పట్టణంలోని A1 కన్వెన్షన్ లో ఆక్స్ఫర్డ్ రాజారెడ్డి టీచర్స్ తో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పాల్గొని మాట్లాడారు. కూటమిపై నమ్మకంతో ఉపాధ్యాయులు మాకు తోడుగా నిలబడ్డారని, వారు న్యాయబద్ధంగా అడిగిన డిమాండ్స్ ను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేశారు. ప్రజలు జరిగే మంచిని ఖచ్చితంగా గమనిస్తారని, నాయకుని ప్రవర్తనను, వారు చేసే పనుల్ని, సేవల్ని పరిగణిస్తారని తెలిపారు. అందుకు ఉదాహరణ ఈ ఎలక్షన్ అని తెలియజేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన అధ్యాపకులందరూ కూడా, మీరందరూ కూడా అలానే మీకు ఇబ్బంది అవుతుంది. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీ అందరికి ఇబ్బంది అవుతుంది. అయినా కూడా మీరు బయటకు వచ్చారు, వచ్చి చెయ్యాలి, ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలి, గెలిపిస్తేనే కనీసం మనం చెప్పే సమస్యలు తీర్చడం పక్కన పెడితే కనీసం వెంట ఉన్నా జరుగుద్ది అని చెప్పి నమ్మి మీరందరూ కూడా ముందుకు వచ్చారు, చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఆ మంత్రిత్వ శాఖ కూడా ఎవరికో ఇవ్వకుండా వారి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి ఇచ్చారు. మీ సమస్యలు అన్ని తీరుతాయని ఎవరు మాట ఇవ్వలేను, కానీ ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. కానీ అన్ని వినేదానికి మాత్రం తప్పకుండా లోకేష్ గారు ఉంటారని చెప్పి మాత్రం నేను మీ అందరికి కూడా నాటిస్తాను. దాంట్లో న్యాయపరంగా మీకు చేసేదానికే అందరూ ఉన్నాం, మేమున్నాం, ఆయన ఉన్నారు, అందరూ ప్రభుత్వం కూడా ఉందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తాం. ఎందుకు ఇది ఎంత చెప్తా ఉన్నానంటే, ఇందాక రాజారెడ్డి గారి గురించి కానీ దీని గురించి కానీ నేను ఎలక్షన్ సమయంలో చెప్పేవాడిని, చెప్తే అప్పుడు అర్థం కావేవాడు. ఎలక్షన్స్ లో ముఖ్యంగా చూసేది, నాయకుడు అనే వారికి చూసేది కొద్దిగా తెలివి తక్కువ ఉన్నా పర్లేదు బడాయిస్తారు, కొద్దిగా అమాయకత్వం ఉన్నా బడాయిస్తారు. పాస్ పర్సంటేజ్ కంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే పాస్ పర్సంటేజ్ మేము ఎంత పెంచుతాం అని డిమాండ్ అని ఛాలెంజ్ చేసి మీ డిమాండ్ జరిగితే బాగానే ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ పరంగా మరింతగా వారిని మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నిస్తాము అని మీరు చెప్పి మీ డిమాండ్స్ అడిగితే బాగుంటుంది. ఇది నేను ఎందుకు కోరుతా ఉన్నానంటే, ఇందాక చెప్పినట్లు మంచి చెడు అనేదానికి, రైట్ అండ్ రాంగ్ అనేదానికి మన వాళ్ళు చాలా గట్టిగా తేడా అనేది మన వాళ్ళు గట్టిగా చూస్తారు. కాబట్టి మీ డిమాండ్స్ అడిగినా కానీ, మీరు గట్టిగా మాట్లాడినా కానీ అది ఆ వ్యత్యాసాన్ని మీరు కొద్దిగా దగ్గర పెట్టుకొని చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకుని ఇందాక చెప్పింది, ఉంటే అందరూ మన వైపు ఉంటారు, లేకపోతే ఎవరు ఉండరు. దీంట్లో కులము మతము ఇవన్నీ కూడా పెట్టుకొని కొంతమంది దూరం చేసుకోవడం, కొంతమందితో తిరగటం అనేది దయచేసి చేయొద్దు. చేస్తే ఎటువంటి నష్టం జరుగుతుందో మన ఎలక్షన్ లో చూడటం జరిగింది. అపోజిషన్ పార్టీకి